మీద మీరు మోసం చేసిందంటే మోసం చిన్న వాక్యాలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ ఒక సవిత గారిని ఒక సునీత గారిని అవమానపరచలేదు. యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలందరినీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి అవమానపరిచిన తీరు ఏదైతే ఉన్నదో అది తీవ్ర అభ్యంతరకరం. వెంటనే ఇప్పుడు వారేమని చెప్పారు ఒకటి చంద్రిక గారు ఇప్పుడు వెనక్కి తీసుకోవాలని చెప్పారు. ఎందుకు తీసుకోవాలి, మీకు ఎందుకు ఆహ్వానం వచ్చింది? ఏమైంది ఆ టైంలో ఇంకొక మాట కూడా అన్నారు, మీ పార్టీలో ఉన్నవారు మన గవర్నర్ గారి అవమానపరిచిన తీరు మర్చిపోయినరా, లేదా సీతక్క గారి మీద మర్చిపోయినరా? గవర్నర్ గారికి గవర్నర్ అని ఎవరు అన్నారండి? ఆమె ఒక బీజేపీ నాయకురాలు, గతంలో ఆమె చూడలేదా? బీజేపీ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ గారు ఇప్పుడు వారు ఏ విధంగా మా ప్రభుత్వం పెట్టిన బిల్లులను ఏ విధంగా ఆపేసిండ్రు, ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రో రాష్ట్ర మొత్తం ప్రజలంతా కూడా చూడలేదా? రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా పోటీ చూడలేదా? గవర్నర్ గారిని వాళ్ళ ఎమ్మెల్యే రామ్మోహన్ గారు ఏ విధంగా రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లులని ఇప్పటిదాకా గవర్నర్ కింద కూర్చోబెట్టుకొని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా. జవాబు చెప్పు. రాజ్యాంగానికి సంబంధించిన బిల్లు ఇక్కడ ఈ పార్టీ కాదు. ఈయనని నిన్న కేటీఆర్ గారు ఆడ ప్రెస్ మీట్ ప్రశ్న అడ్డర్ చేస్తుంటే వెనకాల నిలబెట్టుకొని మాట్లాడతాడు. ఈయన 24 గంటల కంటే ముంగట ఒక గిరిజన మంత్రిని పట్టుకొని నాలెడ్జ్ లేదని చెప్పి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని మళ్ళా ప్రెస్ ముందుకి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న ఈ వ్యక్తిని నువ్వు వెనకాల నిలబెట్టుకొని ఎందుకంటే ఇది పద్ధతిగా లేదు. నేను మాట్లాడేటప్పుడు నాది పోవాలి, రన్నింగ్ కామెంటరీ చేయకు.